I hate love. I can't love. I can't live with you. ఆ జననికి ఈ మధ్య వీడితో కలవాలన్న ఆలోచన ఉన్నట్టుగా దాని వాలకం ప్రవర్తన చెప్తుందిగా. వెళ్ళి అడిగితే చాలు, కళ్ళల్లో కన్నీళ్లు పొంగిపోతాయి. జనని మరో సీతని ఇటు గుణాకు అటు పిల్లలకు జనాలకు తెలుస్తుంది. ఐశ్వర్యం అనుభవిస్తూ సుఖంగా సంతోషంగా బతకాలని ఉండదా? చెప్తుందిరా, చెప్తుంది. అప్పుడు ఇద్దరూ కలిసి ఆ బాలు ధరణిల్ని కలవడానికి వెళ్తారు. తర్వాత మనం పెట్టే బెడ సర్దుకోవడమే. మరి నేను మాతో పాటే నువ్వు. నీకోసం ఒక గుడి దగ్గర మెట్టు చూస్తాంలే. నాకేం కర్మ, నేను డాక్టర్ని. ఓసిని, ఎంత స్పీడ్గా రూట్ మార్చేసావే. అబ్బా ఇప్పుడు ఎలా మమ్మీ? ఒకే ఒక దారి మిగిలింది. ఏంటి మమ్మీ అది? నేను ఈ లెటర్ చదివానని, నాకు ఈ విషయం తెలుసని గుణాకి తెలీదు. అది ఈ కీడులో జరిగిన మేలు. దాన్ని ఆసరాగా చేసుకుని వాణ్ణి ఒప్పించటానికి ట్రై చేస్తాను. నువ్వు ఒప్పిస్తుంటే జనని గుడ్లప్పగించి చూస్తూ ఊరుకుంటుందా? చూడు శక్తి, అప్పుడు ధరణి గుణాకి పరాయి వాళ్ళ అమ్మాయి, కానీ ఇప్పుడు తన కన్న కూతురు. ఈ సార్ వారి చరిత్ర మొత్తం కాకపోయినా అంతో ఇంతో తెలుసు. గుణ, తరుణ్, జనని ఏకమైతే ఎలా ధరణిని ధీరజ్కిచ్చి పెళ్లి చేయనిస్తారు? కాస్త ఆవేశం తగ్గించుకుని ఆలోచించి చూడు శక్తి. నీకు తమ్ముడు కావచ్చు, కానీ ఇప్పుడు ఏ తప్పు లేదని తెలిసిన భార్య జనని, కొడుకు తరుణ్, కన్న కూతురు ధరణి. సినిమా చివరికొచ్చేసింది. నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా, ఏడ్చి పెడబొబ్బులు పెట్టినా, కాళ్ళు పట్టుకున్నా ఈ పెళ్లి పెటాకులే. మొత్తం రివర్స్. ఇంక శిక్షలు అమలు చేయడాలే. ప్రీ క్లైమాక్స్. మీతో ఉన్నందుకు నాకు శిక్ష పడేలా ఉంది. అందుకే కలహంసలు కాకులతో కలవద్దు అంటారు. నోరు ముసుకొచ్చేస్తావా? మా టెన్షన్ మాదైతే నీ డెసిషన్స్ నీవి. ఇప్పుడు ఎలా మమ్మీ? రేయ్ ఉండరా, కాస్త ఏదైనా ఆలోచించని. ఒరే, ఒక విధంగా ఈ తింగర్ది అన్నదే నిజం రా. పైగా ఈ మధ్య గుణ జనని పక్కకి మొగ్గినట్టున్నాడు. ఆ జనని ఖచ్చితంగా ఈ పెళ్లి జరగనివ్వదు. మొత్తం 20 ఏళ్ల చరిత్ర బయట పెడుతుంది. అప్పుడు ఇదన్న శిక్షలే ఖాయం. ఇంకా ఒకే ఒక్క దారుంది, అంతే. ఏంటి మమ్మీ అది? చెప్పు. శక్తి, మరి ఆ లెవెల్కి వెళ్ళొద్దు. నా మాట విను. ఏ మాత్రం తేడా వచ్చినా నరికి పోగులు పెడతారు. ఏయ్, నువ్వు ఆపు. ఇవాళ తాడో పేడో తేలాలి. అడుక్కు తిని బతకడం కన్నా చావడం నయ్యం. అలాగే మమ్మీ. ఈ సమయానికి గుణ గారికి నిజం తెలిసిపోయి ఉంటుంది.
నాకు తెలిసి ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అవుతారు. అమ్మ తనకు నిజం చెప్పనందుకు ఆవేశపడతారు. అయినా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే కదా. మా దగ్గర నిజం నిలదీయడానికి తప్పకుండా వస్తారు. నేను చేసిన ప్రయత్నం కూడా అందుకోసమే కదా. గుణగారు రావాలి, అమ్మ నోటి నుంచి నిజం చెప్పించాలి. అప్పుడే నలుగురికి నిజం తెలుస్తుంది. ఎవరి పిల్లలో ఎవరి దగ్గర ఉండాలో గుణగారు డిసైడ్ చేస్తారు. ఈ సమస్యకి పరిష్కారం రాకపోతే అమ్మ జీవితకాలం కుమిలిపోతూనే ఉంటుంది. నేను పరోక్షంగా అమ్మ బాధకి కారణమవుతాను. వద్దు, ఎవరూ ఇంకా బాధపడకూడదు. ఇంకా అమ్మకి నరకం ఎన్నేళ్ళు. తన అని తెలిసిన తర్వాత తన వాళ్ళందరితో కలిసి సుఖ సంతోషాలతో ఉండడమే న్యాయం. నేను చేసిన ఈ పని వల్ల అమ్మకు గుణగారికి మధ్య ఎడబాటు కూడా తొలగిపోతుంది. అమ్మ, అన్నయ్య, గుణగారు, ధరణి, బాలు అందరూ కలిసి హ్యాపీగా ఉంటారు. వీళ్ళందరూ సంతోషంగా ఉంటే మా నాన్న కూడా నన్ను అర్థం చేసుకుంటాడు, తన దగ్గరికి తీసుకెళ్తాడు. రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండొచ్చు. రండలుడు గారు, కూర్చోండి, మంచోడు తీసుకొస్తాను. ఒక్క నిమిషం. నేను మీ మర్యాదల కోసం రాలేదు, కొన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకోవడానికి వచ్చాను. జనని, నీది విశాలమైన హృదయం కావచ్చు, నిబ్బరంగల గుండె కావచ్చు, కానీ ఎన్నాళ్ళని నిజాన్ని గుండెల్లో దాచుకుంటావు. చెప్పు జనని, నువ్వు దాస్తున్న నిజమేంటో చెప్పు. నేనే నిజం దాస్తున్నాను గుణ. అసలు ఏం చెప్పమంటావు? ఏముందని చెప్పడానికి? ఇంకా నిన్ను నువ్వు మోసం చేసుకోకు జనని. ఇన్నాళ్ళు గుండెల్లో నిజం దాచుకొని పైకి అబద్ధాలు చెప్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ మా అందరినీ మోసం చేయాలని చూస్తున్నాను. ఎందుకు ఇలా చేయడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి? దాచి కుమిలిపోవడం తప్ప ఎవరికి మేలు జరుగుతుందని దాస్తున్నావు. చెప్పు జనని, ఆ నిజమేంటో చెప్పు. చెప్పడానికి ఏం లేదు గుణ. నువ్వు నన్ను ఎలా ప్రశ్నించినా నా దగ్గర ఏమీ లేదు. ఇదే ఇలా గంభీరంగా మాట్లాడి అవతల వాళ్ళని డైవర్ట్ చేయాలని చూడకు. అసలు నువ్వు నన్నేమనుకుంటున్నావు? నేను నీకు ఏమవుతానని అనుకుంటున్నావు? ఈ ఈగోనే స్వార్థాలకి కారణమైంది. ఈ ఈగోనే ఇన్నేళ్ల దూరానికి కారణమైంది. ఈ ఈగోనే నీకు నాకు మధ్య పెద్ద అడ్డుకట్టగా మారిపోయింది. ఈ ఈగోనే కదా సుఖాలు సంతోషాలన్నీ మన మధ్య దూరం చేసింది. ఇంకా ఎందుకు ఆ ఈగోని పట్టుకొని వేలాడతావు? దాన్ని నువ్వు ఆత్మాభిమానం అనుకుంటావు, ఆత్మ గౌరవం అనుకుంటావు, కానీ అవతల వాళ్ళని అగౌరవపరుస్తున్నావు, అవతల వాళ్ళని అవమానిస్తున్నావు అని ఎప్పుడు అర్థం చేసుకుంటావు? తెలివైన దానివి కదా, నీ వైపు నుంచి ఆలోచిస్తావు, కానీ అవతల వాళ్ళ పక్క నుంచి ఆలోచించవా? నా అభిప్రాయం ఏంటో, నా మనసులో ఉన్న విషయం ఏంటో నీకు పూర్తిగా అర్థమయ్యాయి. నువ్వు దేని గురించి ఆరాటపడుతున్నావో నాకు అర్థమైంది జనని. కానీ ఇప్పుడు బయటపడ్డానికి కూడా నీకు ఈగో అడ్డం వచ్చింది. నేను నిన్నెప్పుడు తక్కువ అనుకోలేదు జనని. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్నిష్టపడినప్పటి నుంచి ఇక్కడే ఈ గుండెల్లోనే పెట్టుకున్నాను.
మన మధ్య లేని దూరాన్ని, ఎవరెవరి వల్ల ఏర్పడ్డ దూరాన్ని మనం ఒక్కటై దగ్గర చేసుకోలేమా? సరే, ఇన్నేళ్లు జరిగిందేదో జరిగిపోయింది. గతం గతహ అనుకుంటాను. ఇంకా నిన్ను నువ్వు సరిదిద్దుకోకపోతే ఎలా జనని? నీ భర్తని జనని. నీ బాగోగులు చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది జనని. చాలా విషయాలు తేలకముందే నేను నీతో ఒక మాట అన్నాను, గుర్తుందా? పిల్లలెవరైనా మన పిల్లలుగా మనం కలుసుందామని చెప్పాను. కానీ నువ్వే ఏదేదో నాకు అర్థం కాని గంభీరమైన పదాలు మాట్లాడుతూ దాటేసుకుంటూ వచ్చావు. కానీ ఇప్పుడు కూడా నన్ను, నా మనసుని ఎందుకు అర్థం చేసుకో? ఎందుకు ఇంకా అపార్థాల నుంచి బయటికి రావట్లేదు? గుణ, నువ్వేం మాట్లాడుతున్నావో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నీ దగ్గర నేనేం నిజం దాచలేదు. అమ్మా, మాతో చూసొస్తా. నిద్రపోతుంది. ఎందుకు గుణ? నీకు నువ్వుగా ఏదో ఊహించుకుని, నా దగ్గర లేంది నీ దగ్గర దాచింది అనుకుని నన్ను చెప్పమని నిలదీస్తున్నావు. నువ్వు నన్ను గట్టిగా ఎంత దబాయించినా నా దగ్గర ఏముంది చెప్పడానికి? చెప్పు, ఏమీ లేదా? లేదా? ప్లీజ్ అరవకు గుణ. చెప్పదలుచుకునేది ఏదైనా ఉంటే నిదానంగా చెప్పు. అవును బాబు, కూర్చో, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఇది ప్రశాంతంగా మాట్లాడుకునే విషయం కాదండి. నేనెంతగా బ్రతిమలాడుతున్నా ఇంకా లేదు లేదు అని దబాయిస్తున్నావు కదా జనని. ఇది నువ్వు అబద్ధం ఆడుతున్నావని చెప్పడానికి సాక్ష్యం 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 సాక్ష్యం. దీన్ని చూసి కూడా ఇంకా నా దగ్గర దాచింది ఏదీ లేదని చెప్తావా? చెప్పు జనని, ఇది చూశాక కూడా లేదంటావో లేక నిజం నన్ను చెప్పమంటావో ఆలోచించుకో. చూడు జనని, బాగా చూడు. ఇది నీకు నువ్వుగా వెళ్ళి నీ మనస్సాక్షి కోసం తీసుకున్న రిపోర్ట్ అది. ఇది చూశాక కూడా ఇప్పటి వరకు అన్న మాట మీద నిలబడతావా? లేకపోతే నేను నీవాణ్ణి అని భావించి నాతో నిజం చెప్తావా? చెప్పు జనని, చెప్పు. ప్లీజ్ గుణ, ప్లీజ్, నీకు దండం పడతాను, గట్టిగా రోకు. మధు ఇంట్లోనే ఉంది. నీ దగ్గర దాచింది దాచకూడదే ఏంటో ఇప్పుడు నీకు చెప్తాను. నువ్వు ఒకసారి బయటకు రా, చెప్తాను.
పదగుణ రా. ఇది ఎవరు పంపించారు గుణ? అసలు నీ దగ్గరికి ఎలా వచ్చింది? అది ఎవరు పంపించారు, ఎలా వచ్చింది, దాని రూట్ ఏంటి, అది కాదు కావాల్సింది. అందులో ఉన్న మ్యాటర్ నిజమా కాదా స్ట్రైట్ గా చెప్పు జనని. ఇప్పుడు కూడా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావా జనని? ఇంకా ఇంకా నిజం దాచాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నిజం తెలిస్తే మాతో దూరం అయిపోతున్నా. నేను ఆల్రెడీ చెప్పాను, అందరం కలిసే ఉందామని, మధు చిన్నారని మన పిల్లలుగానే చూద్దామని చెప్పాను. కానీ నువ్వే వినలేదు. నష్టపోయింది ఎవరు? నువ్వు. మనం కలిసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. చిన్న దూరం అయ్యేవాడు కాదు. ఆలోచించి జనని, జీవితం అంతా నష్టపోతూనే ఉంటావా? చెప్పు జనని, ఇది అబద్ధమని చెప్పి దాటేసే సమయం కాదు. జరిగిందంతా స్పష్టంగా చెప్పు. అదే అదే ఎలా చెప్పాలో అని ఆలోచిస్తున్నాను. నిజం చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరం ఏంటి జనని? ఈ రిపోర్ట్ నిజమే. మధు చిన్నాలో మన పిల్లలు కాదు. మరి మన పిల్లలు ఏమయ్యారు? అసలు ఏం జరిగింది జనని? మీ హార్ట్ దగ్గరలో ఒక టిష్యూ స్పాయిల్ అయింది. దాన్ని మీ అబ్బాయి టిష్యూతో రీప్లేస్ చేద్దాం అనుకున్నాం, కానీ మీ అబ్బాయి టిష్యూ మ్యాచ్ అవడం లేదు. వీడు నా సొంత కొడుకు కాదండి, మా దూరపు బంధువుల పిల్లాడు. వీడి తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోతే నేనే వీడిని తీసుకొచ్చి పెంచాను. మదరగొట్టు డమరుకాన్ని దంచి కొట్టు అంట దిక్కులదిరగట్టు తాండవేశ్వరా. మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏటు గుండలేశ్వరా. చెప్పు జనని, నీకు రెండో ప్రసవంలో మనకి కలిగింది బాబా పాప? బాబు పాప ఇద్దరు కవలలే పుట్టారు కునా. ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారో నీకు తెలుసా? ఇది వాళ్ళ అడ్రస్. మీరు అక్కడికి వెళ్తే కలవచ్చు. ఆంటీ అదిగో బుజ్జక్క. ప్రతాప్ గారి దగ్గరున్న వాళ్ళు ధరణిలే మన పిల్లలని చెప్పి తెలిసింది. జనని, ఇన్నేళ్ల తర్వాత మన పిల్లలెవరో మనకు తెలిసింది. ఏడవడం ఎందుకు జనని? నిజం చెప్తాం, మన పిల్లల్ని మనం చేరదిద్దాం.
మన కన్న పిల్లలే అని నీకు తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు జనని? నాకు చెప్పుంటే ఇద్దరం కలిసి విషయం ప్రతాప్ గారి వాళ్ళకి చెప్పేవాళ్ళం కదా. నువ్వు చెప్పలేక నలిగావు, నేను తెలియక నలిగాను. మధు గురించి ఆలోచించాను. తనేమీ చిన్నపిల్ల కాదు, ఎంబీబీఎస్ చదువుతుంది. నచ్చ చెప్తే అర్థం చేసుకోదా? అనవసరంగా భయపడి నిజాన్ని దాచి నీలో నువ్వే కుమిలిపోయావు. ఇన్ని రోజులు కన్న కూతుర్ని నా కళ్ళ ముందే పెట్టుకుని కనిపెట్టలేకపోయానా అని ఫీల్ అవుతున్నాను. ధరణిని చూడగానే ఏదో ఎఫెక్షన్. బాలుని చూసినప్పుడు కూడా అదే ఫీల్ కలిగింది. కూతురు లాంటి అమ్మాయి, కొడుకు లాంటి అబ్బాయి అనుకున్నాను, కానీ వాళ్లే నా కూతురు కొడుకు అని అనుకోలేదు. ఈ విషయాలన్నీ తర్వాత, ముందు మనం మన పిల్లల దగ్గరికి వెళ్దాం. నాకు వాళ్ళని చూడాలనుంది. పైగా ఈరోజు ధరణిది పెళ్లి. అందుకే గుణ ధరణి పెళ్లి ధీరజ్తో వద్దని నేను ఎన్నిసార్లు అన్నాను. ఆ విషయాలన్నీ తిరిగ్గా మాట్లాడుకుందాం. ముందు పద. అసలు తల్లిదండ్రులు మనం ఉండగా మనం లేకుండా అక్కడ పెళ్లి జరగడం ఏంటి? కన్నవాళ్లుగా కన్యాదానం చేయాల్సింది మనం. నా కూతురని తెలిసిన తర్వాత ఇంత తేలిగ్గా గుడిలో పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి? రంగరంగ వైభవంగా బంధువులనంతా పిలిచి ఊరంతా మేళతాళాలు పెట్టించి పెళ్లి చేద్దాం. గ్రాండ్గా జరగాల్సిన పెళ్లి ఇలా గప్చుప్గా గుళ్ళో చేయాల్సిన కర్మేంటి? పద, ముందు మనం ధరణి బాలు దగ్గరికి వెళ్దాం. పద. ఓసారి ధరణిని పిలవండి. ఇందాక ధీరజ్ వచ్చి తీసుకువెళ్ళాడు. నువ్వు ఫోన్ చేసినా ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? నాకెందుకో భయంగా ఉంది. అసలు ధీరజ్ ధరణిని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు? నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. నాకు తెలిసి వాడేం తప్పు చేయడు.